మొన్న ఒక వీడియో చేసుకున్నాం కదా మనము డైసన్ వాక్యూమ్ క్లీనర్ గురించి. సో ఆ వీడియో రిలేటెడ్గా నన్ను కొన్ని డౌట్స్ అడిగారు, దానికి ఆన్సర్ చెప్తాను. అండ్ ఆ వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా మాప్ చేసుకునే దాని గురించి కూడా చెప్తాను అని చెప్పేసి ఆ రెండు విషయాలు ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇలాంటి వీడియోస్ అయితే చేయలేదండి, అప్లయన్సెస్ మీద అట్లాగే గ్యాడ్జెట్స్ మీద ఇట్లా. కానీ ఈ మధ్య నాకు బయట చూస్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటి అని అంటే వాక్యూమ్ క్లీనర్కి, మాప్కి, అలాగే డిష్ వాషర్కి వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. సో హెల్ప్ఫుల్గా ఉంటుంది, నేను చాలా ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి, నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ గురించే కదా అని చెప్పేసి నేను డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను వీడియోలో. నాకు యూసేజ్ పరంగా నాకున్న ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటే ఎవరైనా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇదేదో పర్టికులర్గా ప్రోడక్ట్ రివ్యూ కానీ ఏదైనా ప్రోడక్ట్ ప్రమోషన్ కానీ అయితే ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్తాము అనేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రమోషన్ అని అంటే అక్కడ మనం కమిట్ అయిన దాన్ని బట్టి వాళ్ళ ప్రోడక్ట్ గురించి మంచిగానే చెప్పాల్సి ఉంటుంది. నా విషయంలో అదేం లేదు, నేను ఏది చెప్పినా కూడా నా ఫ్రీడమ్ అనమాట. నేను ఎందుకంటే ఎలాంటి ప్రమోషన్కి కమిట్ అయితే అవ్వను కాబట్టి నేను యూజ్ చేసే వాటి గురించి మాత్రం అయితే ఈ వీడియోస్లో చెప్తూ ఉన్నాను, 1 by 1 ప్రోడక్ట్ గురించి. వీటి గురించి కూడా చాలా కాలంగా నన్ను అడిగారు అనమాట, కొంచెం చెప్పండి మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని చెప్పేసి. సో ఇన్నాళ్ళు అయితే టైం తీసుకున్నాను నేను ఈ వీడియోస్ చేయడానికి. ఫైన్, అది మన డ్రై వాక్యూమ్ క్లీనర్ గురించి చెప్పాను కదా. V8 అనేది ప్రీవియస్ మోడల్, V11 ఇప్పుడు కరెంట్ మోడల్ అని చెప్పేసి. వీటికి ఏంటంటే అండి, మనకి సబ్మెరైన్ అని చెప్పేసి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఆ వీడియోలో కూడా నేను చెప్పాను, అదేంటంటే మనకి కింద ఏదైనా స్పిల్ అయ్యాయి అనుకోండి, జ్యూసెస్ కానీ కాఫీ అట్లా వాటర్ కానీ ఏదైనా పడ్డాయి, చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ కానీ ఇంకేమన్నా పిల్లలు పెయింట్ వేసుకునేటప్పుడు ఆ పెయింట్ వాటర్ పెయింట్స్ అవి పడితే మామూలుగా మనమైతే ఏం చేస్తాము, ఏదైనా ఒక క్లాత్ ఉంటుంది కదా, ఒక చిన్న క్లాత్ తీసుకొని దాన్ని తడిపేసి గట్టిగా ట్యాప్ దగ్గరనే సింక్లో పిండేసి తెచ్చి దాంతో వైప్ చేస్తాం. అదే చేస్తుంది అనమాట అది కూడా, అట్లానే వైప్ చేస్తుంది. ఆ వైప్ చేసిన తర్వాత ఆ రోలర్ తీసి మనం కడిగేసి పెట్టేసుకుంటాం. ఎట్లా అయితే ఈ క్లాత్ వాష్ చేసి పక్కన పెట్టుకుంటాము. లేదు అంటే ఒక టిష్యూ తీసుకొచ్చి తుడిచామనంటే టిష్యూని మనము డిస్పోజ్ చేసేస్తాం కదా, అలాంటి వర్కే చేస్తుంది అనమాట. అది ఫుల్ ఇల్లంతా మాప్ పెట్టుకోవడానికి కానే కాదు. అది ఓన్లీ ఒక పర్టికులర్ ప్లేస్లో ఏదైనా స్పిల్ అయితే అది ఇమీడియట్గా క్లీన్ చేసుకోవడం కోసం మాత్రమే పనిచేస్తుంది. సో ఎమర్జెన్సీకి అయితే అది మంచిగానే వర్క్ అవుతుంది. సో అన్ని మోడల్స్కి సెట్ అవ్వదు, V15 అండ్ ప్లస్ దాని తర్వాత మోడల్స్కి మాత్రమే సెట్ అవుతుంది. అండ్ అవి అటాచ్మెంట్ విడిగా కావాలి అని అంటే లేదంట అండి, ఓన్లీ వాక్యూమ్ క్లీనర్ సెట్తోనే వస్తుందంట. ఎందుకంటే అన్ని మోడల్స్కి కంపాటబుల్గా లేదు కాబట్టి వాళ్ళు ఆ మాప్ కాదు, సబ్మెరైన్ అటాచ్మెంట్ ఉంది కదా, సబ్మెరైన్ హెడ్, అదైతే ఇవ్వట్లేదు అని నాకు నేను ఎంక్వైరీ చేసుకున్న దాంట్లో నాకు తెలిసింది. అండ్ నాకు దాని అంత రిక్వైర్మెంట్ కూడా లేదు. మనకి యూజ్ అండ్ త్రో క్లాత్స్ చాలానే మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా, సో వాటితో చేసేసుకోవచ్చు అనేసి అనుకున్నాను. సో నేను లాస్ట్ ఇయర్ ఇంకొక ప్రోడక్ట్ తీసుకున్నాను కదా, డైసన్ది వాష్ G1 అని చెప్పేసి. అదేంటంటే ఇల్లంతా కూడా మాప్ పెట్టుకోవడానికి. దానికి కింద 2 రోలర్స్తో వస్తుంది. కింద మనకి హెడ్ అనేది 2 రోలర్స్తో రెక్టాంగిల్ షేప్లో వస్తుంది అనమాట. అది ఇల్లు తుడిచే దానికోసం. అయితే దానికి వాటర్ మనం ఎక్కడ ఇవ్వాలి అని అంటే పైన మనం ఈ పట్టుకునే హ్యాండిల్ కింద ఈ బార్ ఉంటుంది కదా, ఆ బార్ దగ్గర అటాచ్ చేయాలన్నమాట. 1 లీటర్ బాటిల్లో 1 లీటరు అవి మినరల్ వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. మనము ట్యాప్ వాటర్ అట్లా కాకుండా మినరల్ వాటర్ పోస్తే స్కేలింగ్ ఇట్లాంటి ఇష్యూస్ లేకుండా మంచిగా క్లీన్ అయిపోతుంది, మెషిన్ కూడా సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి 1 లీటర్ వాటర్తో నాకు 3 BHK ఫ్లాట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయేది అనమాట. మనము రెగ్యులర్గా మనం ఇంట్లో ఇవి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ వాడతాం కదా, ఆ లిక్విడ్ కొంచెం వేసేసి మనము చేసుకోవచ్చు. అయితే ఇది అలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ కిందకి వెళ్ళి ఫ్లోర్ని తుడిచి మళ్ళీ అది వెనక్కి వచ్చేసి డర్టీ వాటర్ కలెక్ట్ చేసుకునే బిన్ ఉంటుంది, అందులో పడతాయి. సో మనము ఇల్లంతా కూడా మాప్ పెట్టుకున్న తర్వాత రోలర్స్ కడగాలి, వాటి పక్కన బ్రషెస్ ఉంటాయి అవి కడగాలి, ఆ రోలర్స్ పెట్టే హెడ్ ఉంటుంది కదా అది కడగాలి, ప్లస్ ఈ అటాచ్మెంట్ ఉంది కదా, ఏది స్టిక్ లాంటిది అది కడగాలి. అండ్ వాటర్ పోసి పెట్టామా ఆ బాటిల్, అలాగే వేస్ట్ వాటర్ కలెక్ట్ అయ్యాయి కదా ఆ బాటిల్, ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్నవి ఉంటాయి పార్ట్స్, అవన్నీ కూడా కడిగి ఎయిర్ డ్రై చేసి కంప్లీట్గా వెట్ అనేదే లేకుండా డ్రై అయిపోయింది అన్న తర్వాత మళ్ళీ
పెట్టేసుకోవడం అనమాట, మళ్ళీ అటాచ్ చేసేసన్ని. ఈ వర్క్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ మనకి ఇల్లు మాప్ పెట్టడం అనేది చాలా తేలిగ్గా అయిపోతుంది కదా, అలాగే మనకి బాగా మైక్రో క్లీన్ అయిపోతుంది అనమాట. మనం చేయలేము అంత క్లీనింగ్, అంత ఎగ్జాక్ట్లీ అసలు తళతళ మెరిసిపోతుంది ఇల్లు అన్నట్టుగా క్లీన్ చేస్తుంది. ఎక్కడ అసలు చూద్దామన్నా కూడా మనము మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకొని చూసినా కూడా ఎక్కడ ఇంత డస్ట్ పార్టికల్ అనేది ఫ్లోర్ మీద కనపడకుండా తీసేస్తుంది మనం. అలా మనం మాప్ పెట్టుకోవచ్చు. దాని వరకు అయితే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఎంత బాగుంది అని చెప్పేసి. 6 months యూజ్ చేశాను నేను హైదరాబాద్లో ఉండగా. నేను ఏం చేసేదాన్ని అంటే, మామూలుగా మనం మాప్ స్టిక్తో మాప్ పెట్టుకునేటప్పుడు అయితే ఒక రోజు వదిలేసి ఒక రోజు చేసేదాన్ని అనమాట, ఆల్టర్నేటివ్ డేస్ చేసేదాన్ని. ఇది వచ్చిన తర్వాత ఇది చాలా బాగా పనిచేస్తుంది కదా, అంత ఫ్రీక్వెంట్గా పెట్టాల్సిన అవసరం రాకుండా వీక్లీ 2 పెట్టుకునేదాన్ని, మంగళ శుక్రవారాల్లో పెట్టుకునేదాన్ని అనమాట మాప్. సో ఏమైంది, మేము అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాం కదా, ఫిబ్రవరిలో షిఫ్ట్ అయిపోయాం కదా తిరుపతికి. వచ్చేటప్పుడు ఈ అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళే ప్యాక్ చేసుకుని అన్ని తీసుకొచ్చేసారు. ఇది కూడా వాళ్ళతోనే వచ్చేసింది, అన్ని వ్యాక్యూమ్ క్లీనర్ మిషన్ మొత్తం అన్ని కూడా వాళ్ళ వెహికల్లోనే వచ్చేసాయి. వచ్చిన తర్వాత కూడా నేను వెంటనే ఏమి దాన్ని వర్క్ అంతా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఇల్లు సర్దుకునే పనులు అవన్నీ ఉంటాయి కదా అనేసి. కొంచెం టైం పట్టింది. వచ్చిన తర్వాత ఒక 10 days కూడా నేను మాప్ అయితే పెట్టలేదు. మొత్తము ఈ ఏసీ ఫిట్టింగ్ అనేసి వీటికి మన వాషింగ్ మెషిన్ ఇన్స్టలేషన్కి, డిష్ వాషర్ ఇన్స్టలేషన్కి వస్తూనే ఉన్నారు. సో మాప్ అయితే మామూలుగా క్లాత్తో పెట్టేశాను, కానీ ఆ మెషిన్ అయితే ఓపెన్ చేసి పెట్టలా. సరే అంతా సెటిల్ అయిపోయాం, అంత బాగానే ఉంది, మాప్ పెట్టుకుందాము అని చెప్పేసి ఆ వాటరు దాన్ని లిక్విడ్ అన్నీ పోసేసి మొదలు పెట్టాను. తిరగట్లా, అది సౌండ్ వస్తుంది కానీ కింద రోలర్ తిరగట్లేదు. ఏమైందా అని చెప్పి నేను చేయాల్సిన కొన్ని ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ కోసం ట్రై చేశాను. ఆ తర్వాత డైసన్ కస్టమర్ సపోర్ట్కి కాల్ చేస్తే వాళ్ళు కొన్ని ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ చెప్పి గైడ్ చేశారు, అవి చేస్తున్నాము, అవ్వట్లే. రోలర్ అనేది కింద ఆ ఫ్లోర్ మీద ఇలా రొటేట్ అవ్వాలి కదా, ఆ రోలర్ తిరగట్లేదు. సో ఇంకా వాళ్ళేమో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నారు. అదే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇట్లా ముంబై, ఢిల్లీ, ఇట్లా మేజర్ సిటీస్ ఉంటాయి కదా, అక్కడికైతే వాళ్ళ పర్సన్ సర్వీస్ ఇంజనీర్ ఇంటికి వచ్చేస్తారు. మనము 2-tier సిటీలో ఉన్నాం కాబట్టి ఇక్కడికి సర్వీస్ ఇంజనీర్ అయితే రారనమాట. సో వాళ్ళు ఏం ఆప్షన్ ఉంటుంది అంటే, ఇంతకు ముందు అన్నాను కదా కొరియర్ ఉంటుంది అని చెప్పేసి, సో బ్లూ డాట్ వాళ్ళతో మేము పంపిస్తాము, మెషిన్ పంపించేయండి, మేము ఫిక్స్ చేసి పంపిస్తాము అనేసి అన్నారు. సో వాళ్ళే బుక్ చేస్తారు, బ్లూ డాట్ త్రూ కొరియర్ పికప్ కోసం వాళ్ళే బుక్ చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత సో మేమేం చేసామంటే, దీని బాక్స్ ఉంటుంది కదా, డైసన్ బాక్స్, అదంతా కూడా అక్కడే డిస్పోజ్ చేసేసాము హైదరాబాద్లో ఉండేటప్పుడు. ఆ బాక్స్లోనే ఎగ్జాక్ట్లీ వాళ్ళ ప్యాకింగ్ ఎట్లా అయితే మనకు వస్తుందో అట్లాగే చేసి పంపించాలన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే, ఆ బ్లూ డాట్ కొరియర్ని ఆపి ఈ డైసన్ జీవన్ ఎగ్జాక్ట్లీ ఈ మెషిన్ పెట్టడం కోసం బాక్స్ ఢిల్లీ నుండి కొరియర్ చేశారు, కార్డ్బోర్డ్ బాక్స్. ఆ బాక్స్ వచ్చిన తర్వాత దాంట్లో ప్యాక్ చేసుకొని బ్లూ డాట్ వాళ్ళు తీసుకెళ్లారు. సో బాగానే ఉంది. చెన్నైకి వెళ్ళింది అనమాట ఫస్ట్, అంటే తిరుపతికి చెన్నై దగ్గర కాబట్టి సర్వీస్ సెంటర్ వాళ్ళు అక్కడికి అలాట్ చేసుకొని అక్కడికి పంపించుకున్నారు. ఒక 3 to 4 days మధ్యలో మాకు కాల్ వచ్చింది, ఏంటంటే ఈ మెషిన్ ఫిక్స్ చేయలేకపోతున్నాము, సో మీకు కొత్త మెషిన్ పంపిస్తాము అని. అది 1 or 2 years అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ షూర్, 1 year అనుకుంటున్నాను వారంటీ ఉంటుందా, 2 years. సో 2 years అవ్వచ్చు. సో ఏమైందంటే మేము ఓకే అన్నాము. నాకేమనిపించిందంటే, ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వచ్చేసరికి వాళ్ళ బాక్సుల్లో ప్యాక్ చేయడం కదా, ఏమైనా కంప్రెస్ అయిపోయి వర్క్ అవ్వలేదేమో, పాపం అనవసరంగా మళ్ళీ డైసన్కి లాస్ అయిపోయింది మన వల్ల అన్నట్టుగా కొంచెం ఫీల్ అయ్యాను. బట్ ఇట్స్ ఓకే, వారంటీలో ఉంది కదా, ఇట్లాంటివి జరిగినప్పుడు అవుతూ ఉంటుంది అనేసి అనుకున్నాం. బాగుంది. ఒక 5 daysలో కొత్త మెషిన్ వచ్చేసింది అనమాట. అది ఓపెన్ చేసి పెట్టుకున్నాము. ఛార్జింగ్ అంతా ఫుల్ ఛార్జింగ్ పెట్టాను, మాప్ పెట్టేశాను. ఆ రోజుకి అయిపోయింది. చెప్పాను కదా మంగళవారం, శుక్రవారం, ట్యూస్డే, ఫ్రైడేస్లో పెడతానని. ఒక ట్యూస్డేనో ఏదో అది వచ్చిన నెక్స్ట్ డేనే పెట్టేశాను. సో నెక్స్ట్ ఇంకొక 2 days తర్వాత మాప్ పెట్టడానికి మళ్ళీ ఇట్లా దానికి కావాల్సిన వాటరు అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకొని రెడీగా చేసుకుందామని తీసుకొస్తే మళ్ళీ అట్లానే సౌండ్ వస్తుంది, అంటే మోటార్ తిరుగుతున్నట్టుగా సౌండ్ వస్తుందే కానీ రోలర్ తిరగట్లా. మళ్ళీ రోలర్ స్టక్ అయింది. సేమ్ ఇష్యూ, ఫస్ట్ మెషిన్కి ఏ ప్రాబ్లం వచ్చిందో సెకండ్ మెషిన్కి కూడా అదే ప్రాబ్లం వచ్చింది. అయితే నేను గూగుల్ చేసి చూస్తే చాలా మంది ఇప్పుడు కన్జ్యూమర్ ఫార్మ్స్ ఉంటాయి కదా, డైసన్ కస్టమర్ ఫార్మ్స్ అనేసి బ్లాగ్స్ రాస్తూ ఉంటారు.
అందులో చూస్తే ఈ డైసన్ డ్రై వాక్యూమ్ అయితే బాగానే ఉంది, డ్రై క్లీనర్స్. ఈ వెట్ వాక్యూమ్ క్లీనర్ లో వచ్చేసి ఇట్లా రోలర్ స్టక్ అయిపోయే ఇష్యూస్ వస్తున్నాయి అని అసలు ఎన్నో నంబర్ ఆఫ్ కమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదా ప్రాబ్లము అనేసి అనిపించింది. మళ్ళీ కస్టమర్ కేర్కి కాంటాక్ట్ చేసి ఫస్ట్ మిషన్ ఎక్స్చేంజ్లో సెకండ్ మిషన్ న్యూ అని ఇచ్చారు. 1 టైం యూజ్ చేసాము, సెకండ్ టైంకి మళ్ళీ రోలర్ స్టక్ అనేది వచ్చింది అని చెప్పేసి పెట్టేశాము. కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాము కూడా మేము. మాకు వద్దు, ఇంకా మాకు రీఫండ్ కావాలి అనేసి అడిగాము. సో వాళ్ళేమో అట్లా కుదరదు అది ఇది అని కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. కొంచెం అంటే ఇప్పుడు మనతో కస్టమర్ సపోర్ట్ వాళ్ళు మాట్లాడే వాళ్ళకైతే ఏమీ తెలిసి ఉండదు కదా. వాళ్ళు మన క్వెరీ అనేది ఫార్వర్డ్ చేయాలి, అక్కడ నుండి వచ్చిన ఆన్సర్ మనకి కన్వే చేయాల్సి ఉంటుంది. ఎనీవేస్ వాళ్ళు ఏమన్నారంటే సేమ్ ముందు ప్రాసెసే, బ్లూ డాట్ కొరియర్ వాళ్ళకి బుక్ చేసుకున్నారు, మెషిన్ అయితే పంపించమన్నారు. ఈసారి హైదరాబాద్ వెళ్ళింది. ఈసారి ఏం చేసామంటే ఆ బాక్స్ పడేయకుండా ఉంచామన్నమాట. ఎందుకో అనిపించింది, అట్లా ఉంచేసాము పైన పెట్టేసి. సో అదే దానిలో ప్యాక్ చేసి పంపించేసాము. హైదరాబాద్కి వెళ్ళింది ఈసారి. అయితే ఒక 4 days తర్వాత ఫిక్స్ చేయలేమండి, కొత్త మెషిన్ ఇస్తాం మళ్ళీ అని చెప్పేసి అన్నారు. ఇంకా మేమేమో వద్దు, మాకు కొత్త మెషిన్ అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ మెషిన్ అప్పుడు మేము అట్లా మాకు వద్దు అని అనలేదు కదా. ఫస్ట్ దానప్పుడు ఎక్స్చేంజ్ తీసుకున్నాము, సెకండ్ దానప్పుడు కూడా అదే ప్రాబ్లం అయింది. మళ్ళీ థర్డ్ తీస్తారు మీరు, మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఎక్స్చేంజెస్ 4th తీస్తారు, మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది. 2 అయ్యాయంటే 3వది అవ్వదు అని గ్యారంటీ లేదు కదా. సో మళ్ళీ వాళ్ళే మేము ఫిక్స్ చెయ్యలేము అనేస్తున్నారు కదా ఆ రోలర్ స్టక్ అనేది. సో మేమైతే వద్దన్నాము, రీఫండే కావాలి అని చెప్పి స్ట్రిక్ట్గా ఉన్నాం మేము. వాళ్ళు ఇంకేదైనా మెషిన్ తీసుకోండి, డ్రై వాక్యూమ్ది కానీ, V15 అని ఇవి కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి కదా, ఇంకేదన్నా మెషిన్ తీసుకోండి అన్నారు. లేదు, మా దగ్గర ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో మెషిన్ ఉంది, మేము ఎందుకు ఇంకొక మెషిన్ తీసుకోవాలి, ఉన్నదాన్ని ఏమన్నా పడేసుకోవాలా, అలా మాకు అవసరం లేదు అని చెప్పేసి ఉన్నాము. అది 65,400 చేంజ్ పడింది అనమాట. సో ఫైనల్లీ మేమైతే ఇంకో మిషన్ తీసుకోవడానికి అగ్రీ చేయలేదు. ఈ మిషన్ మాకు ఎక్స్చేంజ్లో ఇంకొకటి వద్దు అన్నాము. అండ్ ఇచ్చిన దాన్ని వాళ్ళు ఫిక్స్ చేయలేము అనేసి వాళ్ళే చెప్పేశారు. సో ఫైనల్లీ ఏం చేశారంటే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. అండ్ వాళ్ళు కూడా చాలా కైండ్గా ఉన్నారనమాట. ఎందుకంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించే విధంగా ఉంది డైసన్ అనేది మాకు అర్థమైంది. మరీ ఎక్కువేం ఫైట్ చేయలేదు వాళ్ళు, మేము ఇవ్వము అని చెప్పేసి జస్ట్ రిక్వెస్ట్ చేశారు, మెషిన్ ఎక్స్చేంజ్ చేస్తాము అని చెప్పేసి, వేరే మెషిన్ ఇస్తాము అని చెప్పేసి. వేరే మెషిన్ అవసరం లేదు, మా దగ్గర ఉంది. అండ్ మా దగ్గర డైసన్ది ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మాకు అవసరం అయితే లేదు అనేసి చెప్పాము. అండ్ నెక్స్ట్ పంపించే మెషిన్కి ఇంకే ప్రాబ్లం అనేది రాదు. అట్లీస్ట్ 2 years వారంటీ ఉంది కదా, వారంటీ పీరియడ్లో కూడా ప్రాబ్లం అనేది రాదు అన్న గ్యారంటీ ఇస్తారా మీరు? రిటర్న్గా గ్యారంటీ ఇస్తారు అని అంటే ఎక్స్చేంజ్ తీసుకుంటాం, లేదంటే రీఫండ్ ఇచ్చేయండి అని అన్నాం. వాళ్ళ గ్యారంటీ ఇవ్వడము అలాంటివన్నీ పాలసీస్లో ఉండకపోవచ్చు కదా. సో వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని, వాళ్ళ అకౌంట్స్ వాళ్ళతో అంతా మాట్లాడుకొని రీఫండ్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వమన్నారు, ఇది చేస్తే మాకు పంపించారనమాట, రీఫండ్ వచ్చేసింది. అలా జరిగింది. చాలా ఫ్రెండ్లీగా, చాలా కస్టమర్ సైడ్ నిలబడి మాట్లాడేలాగానే ఉందన్నమాట మనకి డైసన్ కస్టమర్ సపోర్ట్. సో ఎనీ డైసన్ ప్రోడక్ట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మన మనీ గ్యారంటీ అండి, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మన మనీ గ్యారంటీ అండ్ ప్రోడక్ట్ కూడా 100% క్వాలిటీగా ఉంటుంది. అండ్ ఈ వెట్ వాక్యూమ్స్ అనేవి నాట్ ఓన్లీ డైసన్, ఇంతకు ముందు కొన్ని మోడల్స్ వచ్చాయి వేరే బ్రాండ్స్లో కూడా, అవి కూడా ఫెయిల్ అయిపోయాయి. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆపేశారు. అండ్ రోబో వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి కదా, ఆ రోబో వ్యాక్యూమ్ క్లీనర్స్ లో కూడా వెట్ అనేది ఫెయిల్ అయిపోయింది. మా రిలేటివ్స్ కూడా కొందరు వాడారు కదా, సో ఆ సెన్సార్స్ పోయాయని చెప్పేసి, ఇంకా రోబో తిరగట్లేదని చెప్పేసి, ఇంకా జస్ట్ డస్ట్బిన్ లో వేసేయడమే అనమాట, అట్లా ఉన్నాయన్నమాట. వీళ్ళు డైసన్ వాళ్ళు కాబట్టి, మనది ఇంకా అండర్ వారంటీ ఉంది కాబట్టి ఇట్లాంటి రీఫండ్ దాకా తీసుకెళ్ళగలిగాము. పెద్ద అమౌంట్ కదా, 65,000 66,000 అంటే చిన్న అమౌంట్ కూడా కాదు కదా, ఇట్స్ ఓకే అనుకోవడానికి. అవి రోబోలు కూడా అంత కాస్ట్ ఉన్నాయి, అదర్ బ్రాండ్స్వి కూడా. సో వెట్ వ్యాక్యూమ్ క్లీనర్, వెట్ కోసం అయితే మనము చూడడం కరెక్ట్ కాదు. వెట్ మాప్ అనేది చాలా బ్రాండ్స్లో ఫెయిల్ అయిపోయింది అనమాట. సో మేము ఇంకా ఇకపై వెట్ వ్యాక్యూమ్ అనేది తీసుకోదలుచుకోలేదు, ఓన్లీ డ్రై వ్యాక్యూమ్ తీసుకొని నేను మాన్యువల్గా నేనే క్లాత్ తోటి ఇల్లు మాప్ పెట్టేసుకుంటూ ఉన్నాను. నేను ఇది డ్రై వ్యాక్యూమ్ క్లీనర్కి అటాచ్మెంట్ వచ్చింది కదా, సబ్మర్సిబుల్ అటాచ్మెంట్,
అదేమన్నా ట్రై చేద్దామా అని అనుకున్నాను, కానీ మాకు ఇంకా ఇది ఇట్లా ఫేస్ చేశాం కాబట్టి ఆ వైపింగ్ దానికి కూడా వెళ్ళాలని లేదు. అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న మోడల్కి ఆ సబ్మిర్ అయింది అటాచ్మెంట్ హెడ్ అనేది కంపాటబుల్ కూడా కాదనమాట. ఫ్యూచర్లో ఏదైనా నెక్స్ట్కి అప్గ్రేడ్ చేసుకుంటే అవసరం ఉండదు. నాకు తెలిసి మాకు ఇంకొక 2-3-4 ఇయర్స్ వరకు కూడా ఇదే నడుస్తుంది. ఇది కంప్లీట్గా అసలు ఏమి చేయలేని పొజిషన్కి అయిపోయింది అన్నప్పుడే కొత్తది తీసుకుంటాం, కానీ మోడల్స్ వచ్చాయి అని చెప్పేసి కొత్త వాటికి వెళ్ళడము అనేది ప్రిఫర్ చెయ్యమన్నమాట మేము. సో ఇదండి డైసన్తో మేము ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. వాక్యూమ్ క్లీనర్స్ తీసుకోవాలి అని అంటే రకరకాల మోడల్స్ ఉన్నాయి, కానీ వేరే వేరే బ్రాండ్స్. సో ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి, మనకి కస్టమర్ సపోర్ట్ కూడా అంత బాగా ఉండాలి అని అనుకుంటే డైసన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. కానీ కాస్ట్ పరంగా వచ్చేసి ఇవే కాస్ట్లీ వాక్యూమ్ క్లీనర్స్ అన్నమాట, వేరే బ్రాండ్స్ కన్నా కూడా. సో వేరే బ్రాండ్స్లో మనకి ప్రీమియంది ఉన్న కాస్ట్కి డైసన్లో బేసిక్ది వస్తుంది. ఆ బేసిక్దే ప్రీమియం కన్నా ఎక్కువగా కూడా వర్క్ చేస్తుంది అనమాట. సో డైసన్ V8 అయితే 40 minutes డ్యూరేషన్ ఉంది కదా, అది తీసుకోవడానికైతే చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్ డైసన్ నుండి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు, స్టోర్కి వెళ్ళేసి అయినా తీసుకోవచ్చు. మీకు ఐడియా ఉండడం కోసం లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను కింద, సో అక్కడ చూసుకొని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అమెజాన్ ప్రైస్ అలాగే డైరెక్ట్ డైసన్ ప్రైస్ ఒకటిగానే ఉంటుంది. సో రిటర్న్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు, చక్కగా వాడుకోవచ్చు అనమాట. డైసన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ హ్యాండ్ పెయిన్ అయితే ఏమీ ఉండదు. మనకి టైల్స్, మార్బుల్, గ్రానైట్ ఇట్లాంటి వాటి మీద బాగా క్లీన్ అయితే హైజీన్గా చేసేస్తుంది అనమాట, ఎఫిషియెంట్గా. అండ్ ఒకరు అడిగారు కొంచెము మనవి ఓల్డెన్ స్టోన్స్ ఉన్నాయి కదా, నాపరాళ్ళు, వాటి మీద అవుతుందా అని చెప్పేసి. అవుతుంది, కానీ కొంచెం రోలర్ త్వరగా అరిగిపోతుంది. టైల్స్ మీద వీటి మీద అయినంత వచ్చినంత ఎక్కువ కాలం రాదనమాట. రోలర్ అరిగిపోతే మనం మళ్ళీ తీసుకోవచ్చు. దాని కాస్ట్ ఒక 2000-2500 అట్లా ఉందన్నమాట రోలర్ కాస్ట్. సో మళ్ళీ మనము రోలర్ హెడ్ కోసము ఖర్చు పెట్టడం అవుతుంది కాబట్టి అట్లా కొంచెం రఫ్ సర్ఫేసెస్ మీద చేయాల్సి ఉంటుంది అనుకున్న వాళ్ళు వాక్యూమ్ క్లీనర్స్ అవాయిడ్ చేసుకోవడమే బెస్ట్. ఇట్లా మన టైల్స్, మార్బుల్, గ్రానైట్ ఇంక ఇట్లాంటి స్టోన్స్ మీద వాక్యూమ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ముందు చెప్పుకున్నట్టుగా మనకి యూపీవీసీ విండోస్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి, అలాగే పైన రూఫ్ మీద బూజు దులుపుకోవడానికి ఇట్లా మల్టిపుల్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఉన్నా కూడా మనం అవి అంతగా యూజ్ చెయ్యము. విండోస్ అయితే యూజ్ చేస్తాము, ఒక్కొక్కసారి అది బద్ధకంగా అనిపిస్తే క్లాత్తో తుడిచేసుకుంటూ ఉంటాము విండోస్. బట్ ఫ్లోర్ క్లీనింగ్, ఫ్లోర్ డ్రై క్లీనింగ్ అనేది మాత్రం మనకి ఇంపార్టెంట్ కదా, అది మాత్రం ఎఫిషియెంట్గా చేసేస్తుంది. చాలా సాటిస్ఫై అవుతాం మనం ఈ మెషిన్ తోటి. అంతే అండి, ఇంకా డైసన్ గురించి అయితే నాకు తెలిసినంత వరకు చాలా విషయాలు షేర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కమెంట్స్లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో వెట్ వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలి అని అనుకుంటే అది ఆలోచన డ్రాప్ అవ్వడమే మంచిది అని అనుకుంటాను, నా ఎక్స్పీరియన్స్ వైజ్గా అనమాట. మీకు ఇంకేమన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి వెట్ వాక్యూమ్కి కూడా అని అనుకుంటే యూ కెన్ వెరీ వెల్ ట్రై. నేను ఎక్స్పీరియన్స్ అయింది, నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి, అండ్ ఇంతకుముందు అదర్ బ్రాండ్స్లో అండ్ రోబోల్లో ఇలాంటి వాటిలో మా రిలేటివ్స్ దగ్గర కూడా నేను చూసిన దాన్ని బట్టి వెట్ వాక్యూమ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. డ్రై వాక్యూమ్ అనేది మన డైసన్లో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో ఈ వీడియో ఇంతే అండి, ఇంకో వీడియోలో ఇంకొన్ని విశేషాలు మాట్లాడుకుందాం.